నమస్కారం ఫ్రెండ్స్. పొద్దున నన్ను నేను నా ఛానల్ని నేను పొగుడుకుంటూ ఒక వీడియో వేశాను. హైడ్రా రంగనాథ్ తన నోటితో హైరైజర్స్లో 3.5 lakh ఫ్లాట్స్ ఖాళీగా ఉన్నాయని కుండ బద్దలు కొట్టడం ఆయన నోటితో మీరు స్వయంగా విన్నారు. ప్రాక్టికలీ ఇలాంటి ఫిగర్స్ ఇచ్చేటప్పుడు ఎకనామిక్స్ అనే సబ్జెక్ట్ చాలా ఉపయోగపడుతుంది. చాలా మందికి ఎకనామిక్స్ అంటే చాలా బోరింగ్ సబ్జెక్ట్, కానీ ప్రాక్టికలీ దీన్ని మీరు పనిలో పెట్టారంటే మీ జీవితాన్ని మార్చేసే ఎన్నో సందర్భాలు మీ కళ్ళతో మీరు ఈజీగా చూడొచ్చు. ఇది అంత డిఫికల్ట్ సబ్జెక్ట్ కూడా కాదు. ఈ సబ్జెక్ట్ టోటలీ హ్యూమన్ లైఫ్కి లింక్ అయిన సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ మన జీవితాలను ఎలా శాసిస్తుందో అంతే ఈజీగా జీవితాన్ని గడిపేలా ఇది మనకు తోడ్పడుతుంది. కాబట్టి క్రెడిట్ అంతా నేను ఈ ఎకనామిక్స్ అనే సబ్జెక్ట్కి ఇస్తున్నాను. ఈ సబ్జెక్ట్లో ఉన్న నాకు మిడిమిడి జ్ఞానంతో ఈ ఛానల్ని నేను సక్సెస్ఫుల్లీ రన్ చేస్తున్నాను. మీ అందరికీ నేను ఒక చిన్న లాజిక్ ఇస్తాను. ఆ లాజిక్ ఈ 3.5 lakh ఫిగర్ని నేను కంక్లూజన్కి ఎట్లా వచ్చిన, అసలు 3.5 lakh ఫిగర్ కరెక్టా, మనం అనుకునే 3.5 lakh ఓన్లీ హైరైజెసా లేదా దీనికన్నా ఎక్కువ ఖాళీగా ఉన్నాయా? ఎవరు ఏమన్నా, ఎవరు ఎలాంటి స్పీచెస్ ఇచ్చినా, ఎలాంటి మార్కెటింగ్ చేసినా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనం గ్రాస్ ప్రాజెక్ట్ సైజ్ ప్లస్ నేను చెప్పాను కదా, గ్రాస్ ఇన్కమ్స్ ఆఫ్ తెలంగాణ పీపుల్, number of people coming to Hyderabad for employment, their employability and their stature. ఈ 2-3 పాయింట్స్ మనం గట్టిగా విశ్లేషించామంటే హైదరాబాద్లో జరుగుతున్న బోగస్ ప్రచారాన్ని మనం ఈజీగా కనిపెట్టి అడ్డుకునే అవకాశం ఉంది. కానీ చాలామంది క్రాస్ చెక్ చేయటం ఎలా? నేను ఒకటి చెప్తున్నా, ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. హైదరాబాదులో గవర్నమెంట్ ఏజెన్సీస్ పోయినా వాళ్లకు పక్కా లెక్కలు దొరకవు. ఇప్పుడు రంగనాథ్ కోట్ చేస్తున్న ఫిగర్ 100% మన వీడియోలో ఉన్న ఫిగరే. ఎందుకంటే 3.5 lakh అనే ఫిగర్ని ఎవ్వరు ఇప్పటివరకు టచ్ చేయలేదు, ఓన్లీ మన ఛానల్ టచ్ చేసింది. సింపుల్గా రంగనాథ్ మన ఛానల్ అథెంటిసిటీని ఆయన మాటల్లో చెప్పాడు. ఇక నేనంటారా, నా ఫేమ్ అంటారా, ఎవరెవరు నా వీడియోస్ చూస్తున్నారు, ఇదంతా మనము సోషల్ మీడియాలో రీసెంట్లీ రియల్ ఎస్టేట్ ఛానల్స్ యొక్క పంథా మార్చడం, అంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డౌన్,
1,00,000 ఫ్లాట్లు ఖాళీ, 5,00,000 ప్లాట్లు ఖాళీ. ఇదంతా మనం రీసెంట్గా చూస్తున్నాం, పాస్ట్ ఒక 6 to 8 months. ఎందుకంటే వీళ్ళకి వ్యూస్ కావాలి. పాజిటివ్ న్యూస్ ఇస్ డెడ్. నో బడీ ఈస్ బిలీవింగ్ పాజిటివ్ న్యూస్. వై అని అడిగితే, సామాన్యుడు కూడా జస్ట్ నడుచుకుంటూ పోయి బిల్డింగ్ కేసు చూస్తే వాళ్లకు రియల్ సిచ్యువేషన్ అర్థమైపోతుంది. ప్రజలకు, సామాన్య ప్రజలకు కూడా అర్థమవుతుంది అని తెలిసి రాత్రిపూట టోటల్ బిల్డింగ్ వాళ్ళు లైట్స్ ఆన్ చేసి పెడుతున్నారు. అంటే రాత్రిపూట క్లోజ్ ఉంటే ఈజీగా, లైట్స్ ఆఫ్ ఉంటే ఈజీగా ఈ ప్రాజెక్ట్లో ప్రాబ్లం ఉంది అని అర్థమవుతుంది అని అన్ని ఫ్లోర్స్లో లైట్లు ఆన్ చేసి పెడుతున్నారు. అంటే మార్కెటింగ్ అనేది ఎంత దారుణమైన స్థితికి చేరుకుందో మీరంతా గమనించాలి. నేను మీకు ఆల్రెడీ చెప్తున్నా, నేను ప్లాస్టిక్ చైర్లో కూర్చొని ఇంటి నుంచి జరగకుండా మీకు ఖచ్చితమైన సమాచారాన్ని ఇస్తున్న విత్ ఫిగర్స్ అంటే ఇది భయంకరమైన రిస్క్. ఎప్పుడైనా నా రెప్యుటేషన్ దెబ్బతినచ్చు. తినదు. ఎందుకు తినదు? చైర్ నుంచి లేవకుండా, అంటే వెస్ట్ హైదరాబాద్లో అడుగు పెట్టకుండా, ఏ లేఅవుట్లు వెంచర్లు తిరగకుండా, ఏ పెద్ద సెలబ్రిటీల ఇంటర్వ్యూలు తీసుకోకుండా, ఏ బిల్డర్ల ఇంటర్వ్యూలు తీసుకోకుండా, ఏ మై హోమ్ రామేశ్వరరావుని పలకరించకుండా, ఏ మన బెంగళూరు బిల్డర్ ప్రెస్టీజ్ ఆయన మొత్తుకుంటున్న దానికి విరుద్ధంగా నువ్వు వీడియో చేసినప్పుడు నీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎంత ఉండాలి? ఇది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కాదండి, కొత్తిమీర కట్ట కాదండి. నేను చెప్తున్నా, దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ ద సబ్జెక్ట్ కాల్డ్ ఎకనామిక్స్. నేను ఎప్పుడు చెప్తా, ఎకనామిక్స్ని నమ్ముకుంటే బాగుపడేవాడే ఉంటాడు కానీ నష్టపోయేవాడు ఉంటాడు. కొద్దిగా టైం పడుతుంది, ఎకనామిక్స్ అనేది పండడానికి టైం పడుతుంది. బట్ ఎకనామిక్స్ సబ్జెక్ట్ మీకు ఆల్మోస్ట్ యాక్యురేట్ డేటా ఇస్తుంది, అన్లెస్ సమ్ ఇల్లాజికల్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ అన్ ఇండస్ట్రీ. ఒక ఇల్లాజికల్ థింగ్ జరిగినప్పుడే ఈ స్టాటిస్టిక్స్ డేటా అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తాను. జనరల్లీ మీకు నేను చాలా ఫాస్ట్గా ఈ స్టాండర్డ్లో మాట్లాడగలను, కానీ మన ప్రేక్షకులు డిఫరెంట్ స్ట్రాటా నుంచి ఉంటారు, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి ఉంటారు. కాబట్టి వాళ్ళకు అర్థమయ్యేలా నేను సామాన్య భాషలో చాలా స్లోగా చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా డ్రమాటిక్గా చెప్పొచ్చు. అసలు రియల్ ఎస్టేట్లో జరుగుతున్న విషయాలు మీకు తెలుసా అని ఇట్లా ఏమో చెప్పొచ్చు, కానీ అంత డ్రమాటిక్ వద్దు. వాళ్ళకు అర్థమయ్యేలా చెప్తే చాలు, వాళ్ళు నమ్మాలి, నమ్మేటట్టు చెప్పాలి. ఇది నా పంథ, నా స్టైల్ కూడా. నేను ఇంట్రెస్టింగ్గా చెప్పొచ్చు, భావాలతో చెప్పొచ్చు, కానీ చెప్పాలి. నేను ఎంత ప్లెయిన్గా మెయింటైన్ చేస్తున్నా. నా ఎనర్జీ కూడా ఎక్కువ పోవద్దు, ఎందుకంటే నేను 45 నిమిషాలు వీడియో అర్ధగంట చేస్తాను కాబట్టి నా ఎనర్జీ ఆ డ్రమాటిక్ దీంట్లో పోవద్దు. ఇప్పుడు రా టాక్స్లో అక్కడిక్కడ అని ఇట్లా అంటాడు, ఇట్లా అంటాడు, ఇట్లా అంటుంటాడు. నేనేమన్నా ఇట్లా ఉట్టి ఇట్లా కూర్చొని ఉంటాను. ఉట్టి నా లిప్స్ మూమెంట్ అవుతా ఉంటుంది. నా కవలికలు కూడా చేంజ్ కావు, ఎందుకంటే నేను అప్పటిదప్పుడు ఆలోచించి నాకు నేను ప్రశ్న వేసుకొని దానికి జవాబు రూపంలో మీకు వీడియో అందిస్తా. నేను అట్ ఎ టైము 2-3 టైమ్స్ థింగ్స్ చేస్తుంటా. అంటే నేను వీడియో గురించి చెప్తున్నా, ఫస్ట్ నాకు నేను ప్రశ్న వేసుకుంటా, ఎందుకంటే నా దగ్గర ఏమి రాసి ఉండదు. ఎప్పుడైనా ఫిగర్స్ ఉండి ఏమైనా ఉంటే అప్పుడు నేను రాసుకుంటా, కానీ నేను డైలీ నా దగ్గర ఏ చిట్టు ఉండదు, ఏముండదు, డైరెక్ట్ ఇది మొబైల్ ఫోన్ చూసి మాట్లాడుతుంటా. ఫస్ట్ నాకు నేను
ఏం క్వశ్చన్ వేయాలి అని క్వశ్చన్ వేయాలి, దానికి ఏం జవాబు ఇవ్వాలి. బహుశా మీ బ్రెయిన్లో ఏముంటుంది, దానికి ఆన్సర్ ఏం వేయాలి అని ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా, అన్నీ ఆలోచిస్తుంటాను నేను. అందుకోసం నేను కొద్దిగా స్లోగా మాట్లాడాల్సి వస్తుంది. అంతేగాని నేను ఒక్కసారి డిసైడ్ అయిపోయానంటే నేను కూడా డ్రమాటిక్గా మాట్లాడవచ్చు. కానీ ఈ ఛానల్ దానికోసం లేదు, డ్రామాల కోసం లేదు. ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ని హైలైట్ చేయడానికి నేను ఈ ఛానల్ తీసిన కాబట్టి ప్రాక్టికల్గానే డీల్ చేస్తాను. అయితే మనము ఈ టోటల్ ఫిగర్స్ని మనం ఎట్లా ఎస్టిమేషన్ చేయాలి? నేను ఎప్పుడో చెప్పిన ఒకసారి, హై ఫ్లాట్ డెన్సిటీ ఉంది, పర్ ఇయర్ 10 lakh పీపుల్ సిటీలో మూవ్ అవుతున్నారు. సో హౌసింగ్కి భయంకరమైన డిమాండ్ ఉంది. ఇదే కదా వీళ్ళు చెప్పేది. అన్నీ యాక్సెప్ట్ చేసుకుందాం. మన స్పెషాలిటీ ఏమంటే ఫస్ట్ యాక్సెప్ట్ చేసుకొని దాన్ని ఆపరేషన్ చేసి ఏ పార్ట్ అవసరం లేదు తీసేసి రియాలిటీని పైన చేస్తాం కదా. నేను ఎప్పుడో చెప్పిన 10 లక్షల మంది వస్తున్నారు, దాంట్లో హైలీ ఎడ్యుకేటెడ్ బయింగ్ కెపాసిటీ ఉన్న ఎగ్జిక్యూటివ్స్ ఎంతమంది? ఈ 10 లక్షల్లో నా ప్రకారం ఒక 3,000 కూడా ఉండరు. అంటే ఇల్లు కొనుగోలు చేసే సామర్థ్యం గల ఎగ్జిక్యూటివ్ జాబ్స్ ఉన్న వ్యక్తులు 3,000 కూడా ఉండరు ఈ 10 లక్షల్లో. ఎవ్రీ ఇయర్ హైదరాబాద్కి వస్తున్నారు కదా, దాంట్లో వీళ్ళ శాతం ఇంత ఉంటుంది. కానీ అవైలబుల్ యూనిట్స్ ఎంత ఉన్నాయి? కొన్ని లక్షల్లో ఉన్నాయి. ఈ 3,000 పీపుల్లో హౌస్ కొనే ఇంట్రెస్ట్ ప్లస్ అవసరం ఉన్న వాళ్ళు ఎంతమంది? ఒక 500 నుంచి 1000 కన్నా ఎక్కువ ఉండరు. ఎందుకంటే కొంతమంది జాబ్లో ఉండి జాబ్ నచ్చక మళ్ళీ వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. కొంతమంది హైదరాబాద్నే పర్మనెంట్ హోమ్ చేద్దామని కొంతమంది కొన్న వాళ్ళు ఇక్కడ కూడా ఉండని మనం పోయి ఇక్కడ రెంట్ తీసుకొని వేరే చోట ఉందామని కొంతమంది. సో ఇలా అంతా బైఫర్కేషన్ చేస్తే మనకు 500 మంది కానీ ఎక్కువ వెళ్ళరు 10 లక్షల్లో. సింపుల్ ఎకనామిక్స్ ఎవరైనా ఊహించుకోవచ్చు. ఈ 500 మంది దాదాపు 3 లక్షల ఫ్లాట్ని ఆప్షన్ ఉంది వాళ్ళకు. 3 lakh ఫ్లాట్స్ ఖాళీగా ఉన్నాయి, 500 మంది బయింగ్కి రెడీ ఉన్నారు. ఇంకో విషయం మనం గమనించాలి. ఇక్కడ మనం రీసెంట్గా చూస్తున్నాం, ఒక్కొక్కరు గవర్నమెంట్ ఎంప్లాయీ పై రైడ్ చేస్తే 100, 200 crores 300 crores ఈజీగా వెళ్తున్నాయి. వాళ్ళు గిన ఈ బ్లాక్ మనీ ఎక్కడైనా మంచి రిటర్న్, అట్లీస్ట్ 3% రిటర్న్ వచ్చే ఇన్స్ట్రుమెంట్లో కూడా యూజ్ చేస్తే 100 crores ఒక పర్సన్ దగ్గర ఉంటే ఆయన బయట బ్యాంకులో వేయకుండా బయట ఈ కరెన్సీని తిప్పిన ఇయర్లీ 3% వచ్చిన, యూ కెన్ ఇమాజిన్ మంత్లీ వాళ్ళ దగ్గర ఎంత అమౌంట్ ఉంటుంది. అంటే ఇయర్లీ ఆయనకు 3-4 crores ఉట్టిగా, అంటే 3%, ఇయర్లీ 3% సేవింగ్స్ అకౌంట్ ఎర్న్ చేసిన ఆయన దగ్గర ఎంత ఉంటుంది అంటే 3-4 కోట్లు 5 కోట్లు ఈజీ వస్తుంది. ఆ పర్సన్ ఒక 30 lakhs ప్రాపర్టీ ఒక 10 ప్లాట్లు కొనవచ్చు ప్రతి సంవత్సరం. అలాంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉంటారు? నేను ఉట్టి 3% వేసిన, ఎవడైనా 100 crores పెట్టుకొని 100 crores కంటిన్యూస్గా ఫ్లాట్లు కొంటుంటే కూడా ఆయన ఆ ఫ్లాట్ కొనే వరకు ఆ డబ్బులు ఎప్పుడైపోతాయి అంటే ఎవ్రీ మంత్ హీ బైస్ ఏ బ్యాచ్ ఆఫ్ 5 plots ఆన్ డిఫరెంట్ నేమ్స్, బెనామీస్. సో ఇది కూడా రియల్ ఎస్టేట్ని సస్టైన్ చేస్తుంది. రియల్ ఎస్టేట్ని సస్టైన్ చేసే థింగ్ కూడా ఇది. డిమాండ్ లేదు, ప్రైస్ పడతలేదు. ఇది మోస్ట్ స్టూపిడ్ కాన్సెప్ట్ అని చెప్పిన. డిమాండ్ లేదు, ప్రైస్ పడతలేదు. ఇది కూడా ఒక నాన్ లాజికల్, ఇల్లాజికల్ డెఫినేషన్ బిఫోర్ దే సెల్ ఎ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ. డిమాండ్ లేనప్పుడు ప్రైస్ గ్యారంటీగా పడుతుంది.
వాళ్ళు దిగుతలేరు అంటే దానికి రీజన్స్ నేను చెప్పినా కదా, బ్లాక్ మనీ కూడా దాంట్లో 100% పాత్ర పోషిస్తుంది. మనం బ్లాక్ మనీని డిస్కస్ చేసుకుంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయలేం. ఎందుకంటే కామన్ మిడిల్ క్లాస్ పర్సన్ అంటే ఈ రిలైస్ ఆన్ సాలరీస్, లోన్స్, సేవింగ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ అండ్ సేవింగ్స్, ఇదంతా వైట్ మనీ, బ్లాక్ మనీ ఉండదు. సో మిడిల్ క్లాస్ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు బ్లాక్ మార్కెట్స్. వాళ్ళ దగ్గర అంత డబ్బు లేదు, అంత ప్రీమియం పే చేయకూడదు. బికాస్ ఎవ్రీథింగ్ యూ ఎర్న్ ఈజ్ వైట్, పెయిడ్ ట్యాక్స్, పోస్ట్ ట్యాక్స్ పెయిడ్ ఇన్కమ్. సో మనం చాలా జాగ్రత్తగా డిస్కస్ చేయాలి రియల్ ఎస్టేట్. మనం చేయం. ఫ్లాట్ 1.5 అట, ఫ్లాట్ 2 crores అట. మనకు తెలుసా అసలు 1.5 2 crores నేను చెప్పిన కదా 10 lakhs జీవితం, 30 lakhs జీవితం. అంటే 30 lakhsలో యూ కెన్ లీడ్ ఎ లావిష్ లైఫ్ వితౌట్ వర్కింగ్. మీరు ఇంకా వర్క్ చేసుకుంటూ 30 lakhs అంటే యూ కెన్ ఎంజాయ్ లైక్ ఎనీథింగ్. అంటే నేను చాలా ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ మిడిల్ క్లాస్ని టార్గెట్ చేసి అసలు వాళ్ళు డైవర్ట్ కాకుండా నేను 3 yearsగా వాళ్ళకి బొంబార్డ్ చేస్తా ఉన్నా. ఆ బంబార్డ్మెంట్ యొక్క ఎఫెక్ట్, గవర్నమెంట్ తీసుకుంటున్న యాక్షన్స్, వాటిపై కూడా తీవ్ర ప్రభావం ఉంది. ఏమంటే నాకు ఆ టాక్స్లా ఎవడు పిలువాడు. ఇప్పటి వరకు ఒక్కడు నన్ను పిలిచిన దాఖలాలు లేవు. అంటే సార్ మీరు ఇంత కరెక్ట్ చెప్తున్నారు కదా, ఒకసారి మా టీవీ డిబేట్లో రండి, అక్కడ రండి అని పిలిచిన దాఖలాలు లేవు. నాకు దుఃఖం కూడా లేదు. ఎందుకంటే మా అక్కడ పోతే మళ్ళీ స్టూపిడ్ ఇండివిజువల్స్ ఉంటారు, వాళ్ళ ముందర నేను అనవసరంగా వాదించి మళ్ళీ బూతులు వెళ్తే కష్టమని నేను చాలా కంట్రోల్డ్గా ఉన్నాను. నేను ఛానల్ ద్వారా నా సమాచారాన్ని ఏమి ఇవ్వాలనో అది బ్యూటిఫుల్గా గవర్నమెంట్కి కూడా అందిస్తున్నాను. నేను ఎన్నోసార్లు మీకు గవర్నమెంట్లో జరిగే తంతులు, ఆ ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తుంటా. నేను కొంతమంది పెద్ద మంది మనుషులు కూడా చూస్తుంటారని చెప్తుంటా. అంటే పీపుల్ ఆర్ వాచింగ్ అవర్ వీడియోస్, బట్ దే కెనాట్ డూ ఎనీథింగ్. ఎందుకంటే బయట ఎన్వైర్న్మెంట్ ఈస్ టూ టాక్సిక్. ఇప్పుడు నేను డిఫైన్ చేసినట్టు రియల్ ఎస్టేట్ని ఎవరు డిఫైన్ చేయలేరు, ఎందుకంటే వాడు పర్సనల్ ఇంట్రెస్ట్ ఉన్నాయి కనుక. అయితే ఇవాళ మనము ఒక కొత్త టాపిక్ ఇప్పుడు బయటికి వస్తుంది. అదేమంటే సెక్షన్ 22A. అంటే ఈ సెక్షన్లకు మనకు సంబంధం లేదు, దే ఆర్ ఆల్ ఇర్రెలవెంట్. మనం ఇప్పుడు సెక్షన్ 22A రావటం వల్ల మీ భూముల్లో ఏం జరుగుతుంది తెలుసా అనే టైటిల్ ఇర్రెలవెంట్. నేను చెప్తా చూడండి, అసలు ఇది ఎందుకు అవుతుంది, ఎట్లయితుంది అసలు ఈ 22A అనే. అంటే చాలా సెక్షన్స్ ఉంటాయి, చాలా గవర్నమెంట్ జియోస్ ఉంటాయి. అసలు మనం ఇవన్నీ డీప్గా ఆలోచించాలన్నా మ్యాక్రో లెవెల్ పాలసీ చేంజెస్ మనం ఎలా స్టడీ చేయాలి. ఎకనామిక్స్ ఏం చెప్తుందంటే ఇండియా ఈజ్ 70 to 80% గ్రే మార్కెట్. అంటే బిల్లు చెల్లించకుండా ఒక కంట్రీ రన్ అవుతుంది. అంటే మన ఖర్చులు, గూడ్స్ అండ్ సర్వీసెస్, జీడిపి, ఇండియాలో ఉన్న జీడిపి ఫిగర్స్ టోటలీ ఫాల్స్. జిఎస్టి ఫిగర్స్ కరెక్ట్ అండి. మీకు చాలా ఇంపార్టెంట్ థింగ్స్ నేను అంటే ఎల్కేజీ యూకేజీ పిల్లలకి చెప్పినట్టు చెప్తా ఎకనామిక్స్. అదేమంటే జిఎస్టి ఫిగర్స్ కరెక్ట్, జీడిపి ఫిగర్స్ రాంగ్. అసలు ప్రభుత్వం అలర్ట్ అయిపోవాలి. అడ్డగోలు జీడిపికి ఇంత జిఎస్టీ ఎట్లా వస్తుంది? పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పీపుల్ ఉన్న 80% పూర్ ఉన్న కంట్రీలో ఇంత జిఎస్టీ కలెక్షన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇండియా గ్రే మార్కెట్ అని ప్రూవ్ అవుతుంది. జిఎస్టీ అంటే బిల్లుల ద్వారా వచ్చే అమౌంట్ కదా. ఇన్కమ్ లేని కంట్రీలో ఇంత జిఎస్టీ పే చేసే సామర్థ్యం ప్రజల్లో ఎక్కడి నుంచి వచ్చింది? ఎకనామిక్స్ యొక్క గ్రేట్నెస్ చెప్తున్నా. సబ్జెక్టు అన్నం పెడుతుంది, చాలా మంది చదవాలి సబ్జెక్టు.
కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ గ్రేట్, ఏమేమో అంటారు, ఎంబీబీఎస్ అంటారు, అవంటారు, ఐఐటి, జేఈ అంటారు, ఒబ్బొబ్బొబ్బ సాల్వ్ చేస్తుంటారు, కాస్టీటా, సైంటీటా అంటారు, పైథాగరస్ అంటారు. మనకేం రావు. మనం పట్టుకున్నది ఒకటే సబ్జెక్టు, ఎకనామిక్స్. అది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే మీకు అన్నం ముద్ద కలిపి నోట్లో పెట్టే దానికి తప్ప దేనికి పనికిరాదు ఎకనామిక్స్. నేను ఇవాళ చెప్తున్నా, నేను బతుకుతున్నా అంటే ఎకనామిక్స్ ద్వారానే బతుకుతున్నా. ఎకనామిక్స్ టీచర్స్ ప్రాక్టికల్ లాజిక్. దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఫార్ములా, డ్రామాటిక్ థింగ్స్ ఏం లేవు. ఎకనామిక్స్లో ఫార్ములాలు ఉండవు, పనికి రావు కూడా. ఎందుకంటే డేటా ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంటుంది ఇయర్ టు ఇయర్. దాంట్లో మళ్ళీ సిచ్యువేషన్ బేస్డ్ డేటా ఉంటుంది. అంటే దీన్ని అంతా ఇంటర్ప్రిట్ చేయడమే దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఎకనామిక్స్. ఇప్పుడు ఈ 22A, సెక్షన్ 22A అని టైటిల్స్ వేసి బాగా అరుస్తున్నారు. కానీ ఇది ఎప్పటి నుంచో ఉంది. ఈ నిషేధిత జాబితా అనేది ఎప్పటి నుంచో ఉంది. ఈ గవర్నమెంట్స్ ఫార్మ్ అయినప్పటి నుంచి దాంట్లో చేంజెస్ వస్తున్నాయి. చేంజెస్ ఎందుకు వస్తున్నాయి? ఓన్లీ బికాస్ గవర్నమెంట్ ఈజ్ ఇంట్రెస్టెడ్. ఇది ప్రజల సంక్షేమం, ప్రజల ఆస్తి, ఇవన్నీ ఏం లేవు. ఈ సెక్షన్లు కొత్తగా ఎందుకు డ్రామాటిక్గా ప్రజెంట్ చేస్తున్నారంటే ప్రభుత్వం ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ సెక్షన్స్. నేను ఒక సింపుల్ థింగ్స్ మీకు చెప్తా, మీరు ఆశ్చర్యపోతారు. ప్రభుత్వం ఎంత ఇంటెలిజెంట్గా ఉంటుంది అంటే లాంగ్ టర్మ్ ఎట్లుంటుంది. కోట్ల ఎకరాల భూములు ఉన్నాయి. ఈ కోట్ల ఎకరాల భూములను కబ్జా కాకుండా కాపాడుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. అదే ఇనాం భూములు, దేవాదాయ భూములు, బలహీన వర్గాలకు ఇచ్చిన భూములు, లావణీ పట్టాలు, ఇట్లనే చాలా రిస్ట్రిక్టెడ్ గవర్నమెంట్ ప్రాపర్టీస్, వక్ఫ్ ప్రాపర్టీస్, దేవాదాయ ప్రాపర్టీస్, ఇనాం భూములు, భూదాన్ భూములు, ఇలా హండ్రెడ్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఇది ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి దీనిపై డిబేట్ జరుగుతూనే ఉంది. కానీ ప్రభుత్వం ఈజ్ ద ఫైనల్ విన్నర్. ఇలాంటి క్లాజెస్ పెట్టి గవర్నమెంట్ ఈజ్ ద అల్టిమేట్ విన్నర్. వాళ్ళు ఎంత ఇంటెలిజెంట్ ఉన్నారో మీకు జస్ట్ నేను ఎకనామిక్స్ సెన్స్లో మీకు అర్థం చేపిస్తాను. ఈ సెక్షన్స్ ఇర్రెలవెంట్, 22 కాదు, 32 పెట్టుకో, 52 పెట్టుకో అని ఏదైనా గవర్నమెంట్ అనుకుంటే ఏ సెక్షన్ అయినా బయటికి తీసుకురావచ్చు. ప్రభుత్వం ఏం చేసింది చూడండి, ఎంత ఇంటెలిజెంట్ ఉంది ప్రభుత్వం. ప్రభుత్వం భూదాన్ మూమెంట్ని ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసింది. అది కాకుండా ఎన్టీఆర్ ఉన్నప్పుడు దున్నేవాడిదే భూమి అని ఒక కాన్సెప్ట్, అది కూడా ఒక టైపు కుట్రనే. ఇంకోటి బలహీన బడుగు వర్గాలకు ఈ అసైన్ ల్యాండ్స్. ఇప్పుడు అసైన్ ల్యాండ్స్, భూదాన్ భూములు, దేవుడు ఇప్పుడు ఎండోర్మెంట్ ల్యాండ్స్ అన్నీ ఇప్పుడు ప్రభుత్వానికి ఈ ల్యాండ్స్ కావాలి. కానీ బ్యూటీ చూడండి, గత 70 ఏళ్ళుగా ప్రభుత్వం ఈ ల్యాండ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. పట్టా మెట్ట ప్రాంతాలు ఉంటాయి, సాగు ప్రాంతాలు ఉంటాయి, కెనాల్ ఇరిగేషన్ ఉంటుంది, రెయిన్ ఫెడ్ ఉంటుంది, కొండ భూములు ఉంటాయి, గిరిజన భూములు ఉంటాయి, పట్టా నాన్ పట్టా దాన్ని ఏమంటారు పోరంబోకు భూములు ఉంటాయి, ఏదైనా భూములు ఉన్నాయి. అందరికి పనిచేసి క్లాస్ ఏం పెట్టిందంటే ఎప్పుడైనా ప్రభుత్వం అనుకుంటే ఆ ల్యాండ్ని స్వాధీనం చేసుకోవచ్చు, అప్పటి వరకు మీరు ఎంజాయ్ చేయండి. ఇప్పుడు ప్రాక్టికల్ ఏం జరిగింది, ఆ ల్యాండ్ ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేసిండ్రా? ఇప్పటి వరకు ఈ 70 ఏళ్లలో ఎంజాయ్ చేసిండ్రా అంటే లేదు. ఆ ల్యాండ్ బాధ్యత తీసుకొని దాన్ని సంరక్షించి గత 70 ఏళ్లుగా సాగు చేసుకుంటూ కడుపు నింపుకొని ఒక చిన్న ఇల్లు కట్టుకొని గుడిసె కట్టుకొని
ఆ ఊళ్ళలో బతికి ఉండడానికి పనికొచ్చాయి ఈ భూములు. ఈ ప్రభుత్వం దానం చేసిన ఈ అసైన్డ్ భూములు కానివ్వండి, లావణి పట్టాలు అవి ఇవి మీరు చూడండి, కోట్ల ఎకరాలు పంచేసి గత 70 ఏళ్లుగా ప్రభుత్వం ఏ రెస్పాన్సిబిలిటీ లేకుండా వీళ్ళకి రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పింది. మీరంతా సాగు చేసుకొని దీన్ని పక్కాగా చూసుకోండి అని చెప్పింది. వీళ్ళంతా ఏమనుకున్నారు, ఇక మనకు అడ్డు లేదు, మళ్ళీ ప్రభుత్వం ఎప్పుడు స్వాధీనం చేసుకుంటుంది, ఈ అడ్డమైన ప్రాంతాల్లో వచ్చి ప్రభుత్వం తీసుకొని ఏం చేసుకుంటుంది అని అందరూ దాన్ని సంరక్షించుకుంటూ దాని బార్డర్స్ ప్రిజర్వ్ చేసుకొని దానికి ఒక కంచె వేసుకొని దానికోసం మర్డర్లు చేసుకొని ఇది నా భూమి నా భూమి, ఇది నా పొలం నా పొలం అని కొట్లాడుకొని గత 50-60 ఏళ్ల నుంచి ఈ ల్యాండ్స్ని బడుగు బలహీన వర్గాలు, ఈ వక్ఫ్ వాళ్ళు అనుకోండి, అందరు ప్రతి ఒక్కడు పట్టా భూమిలాగా సంరక్షించుకుంటూ వచ్చారు. తన సొంత పట్టా భూమిలాగా దాన్ని సాగు చేసుకుంటూ రక్షించుకుంటూ వచ్చారు. ఇప్పుడు ప్రభుత్వానికి ఈ భూమి కావాలి. ఎందుకు కావాలి? ఈ ప్రభుత్వం ఈ ల్యాండ్ని యూజ్ చేయడానికి ఇండస్ట్రియల్ పాలసీ కోసం కాదు, ఆక్షన్ చేసి అమ్మేయాలి. ఆక్షన్ చేసి అమ్మేయాలి. దానికి ప్రావిజన్స్ ఏమున్నాయి? ఆల్రెడీ ఉంది సెక్షన్ 22A. దాంట్లో 1, 2, 3A, BCD క్లాజులు ఉంటాయి, అర్థం కాని క్లాజులు. కానీ అది ప్రభుత్వ భూమి. ప్రభుత్వం గత 50-60 ఇయర్స్ నుంచి ₹1 పెట్టకుండా ఈ ల్యాండ్స్ అంతా ఒకరి భుజాన పెట్టి ఇవన్నీ సంరక్షించండి అని చెప్పి వాళ్ళతో వెట్టి చాకిరీ చేయించి ఈ భూములన్నీ పక్కా లెక్కలతో ఉంచుకుంది. ఇప్పుడు సడన్గా ల్యాండ్ డిమాండ్ పెరిగిపోయింది, ఎకరా కోట్లకు పోయింది. ఎకరా కోట్లకు పోగానే ఇప్పుడు ప్రభుత్వం ఇన్ని రోజులు మీరంతా ఈ ల్యాండ్ని ఎంజాయ్ చేశారు, వాళ్ళు ఏమంటారు, ఈ ల్యాండ్ని పరిరక్షించారు అంటలేరు, ఈ ల్యాండ్ని ఎంజాయ్ చేశారు. 50 ఏళ్ళుగా ప్రభుత్వ భూమిపై మీరు పడి తిన్నారు, అందరికీ థ్యాంక్స్, ఇగో పట్టండి ఒక 2 లక్షలు, మీరంతా ప్రభుత్వ భూమిపై మీ 2-3 జనరేషన్స్ ఎంజాయ్ చేశాయి కాబట్టి ఇప్పుడు మీరు మీ బాధ్యతగా మీ ల్యాండ్స్ మాకు అప్పగించండి. ప్రభుత్వం తప్పులేదు, ప్రభుత్వం తప్పులేదు. ప్రభుత్వం తన భూమిని మీ భుజాలపై పెట్టి ఒక 50 ఏళ్ళు మోపించింది. మీరు బాధ్యతను మంచిగా నిర్వర్తించారు. దాంట్లో బోర్వెల్స్ వేశారు, నీళ్ళు వచ్చినాయి, పంట సాగైంది, అంతా బాగుంది. కానీ ఆ భూములు ఎప్పటికైనా మీకు కావాలి అనే సోయి మీరు మర్చిపోయారు. అదే గవర్నమెంట్కి కావాల్సింది కూడా. మీ భూమిలాగా మీరు 50 ఏళ్ళు సాగు చేయండి అని విడిచిపెట్టేసారు. అందరు సాగు చేసిండ్రు, పక్కా డాక్యుమెంట్స్ పెట్టుకున్నారు. పట్టా భూమి లాగా ఆ లావణి పట్టాలు, ఈ అసైన్డ్ భూములు, ఈ భూదాన్ భూములన్నీ, వక్ఫ్ భూములన్నీ పరిరక్షించిన పేరు. ఇప్పుడు సడన్గా ప్రభుత్వానికి కోట్లు కురిపిస్తున్నాయి ఈ ల్యాండ్స్. అయితే మన ల్యాండే కదా మనం తీసుకుంటే అయిపోయాయని సెక్షన్ 22A కాదు, ఇంకా సెక్షన్ 42, 52, 82 ఏదో ఒక సెక్షన్ పెట్టేసి కొత్త అమెండ్మెంట్స్ తెచ్చి ఒక జియో జారీ చేసి మన భూములు మనకు ఇవాళ కావాలి, ఇండస్ట్రియల్ యూజ్ కోసం కావాలి. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని, ఫార్మా సిటీ అని ఎట్లా తీసుకునే 3800 ఎకరాలలో ఇప్పుడు ఈ సిటీ కడుతున్నాడు. ఈయన ఎట్లా తీసుకున్నాడు? 30,000 ఎకరాలు, సారీ ఫస్ట్ 12,000 ఎకరాలు ఎట్లా తీసుకున్నాడు? ఫార్మా సిటీ. దాంట్లో మ్యాక్సిమం ఏమి అసైన్ ల్యాండ్స్. అసైన్ ల్యాండ్స్గా ఇప్పటివరకు ఎట్లున్నాయి? ఎందుకంటే అసైన్ ల్యాండ్ ఓనర్స్ అంతా దాన్ని పరిరక్షించుకుంటూ వచ్చింది 40-50 ఇయర్స్ నుంచి. అంటే తమ భుజస్కంధాలపై ప్రభుత్వ భూములను మోసిండ్రు. ఇప్పుడు ఒక ఎకరా 5 కోట్లు ఉంది. 5 కోట్లు ఉన్నందుకు వాళ్ళు బాగా మోసినందుకు వాళ్ళకి 5 లక్షలు ఇచ్చారు. 5 కోట్ల భూమి వాళ్ళు 40 ఏళ్ళు ఎంజాయ్ చేసిండ్రు. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుంది, నేను ఇచ్చిన భూమి, మా భూమిపై మీరు దున్నుకొని ఎంజాయ్ చేసి మీరు కోటీశ్వరులు అయిపోయినారు ఆల్రెడీ అంటుంది.
రైతులంతా అక్కడిక్కడ చూస్తున్నారు. అరే నిజంగానే నాకు 5 ఎకరాలు ఉంది, 5 కోట్లు అంటే 25 కోట్లు రావాలి కదా అంటే, లేదు 5 5 25 lakhs ఇస్తాం. ఏం జరిగింది? నువ్వు జరగకుండా లాఠీ చార్జ్ చేస్తావు. అసలు ప్రభుత్వం కరెక్టా అంటే కరెక్టే. ప్రభుత్వం తన భూమి తాను స్వాధీనం చేసుకుంటుంది, తప్పు లేదు. కానీ ఇప్పుడు ఆశపడిన వాళ్ళ పరిస్థితి ఏమి అంటే, వాళ్ళు ఆశపడకుండా ఉండాలి. ప్రభుత్వ భూములు మీరు ఆ 40 years ఎంజాయ్ చేసిండ్రు అని ప్రభుత్వం అంటుంది అంటే దాంట్లో నిజం ఉంటుంది కనుక మీరు కూడా అసలు 5 లక్షలు 2 లక్షలు ఇచ్చినా ఇచ్చేయాలి. మరి మేమేం చేయాలి అంటే అది ప్రభుత్వ బాధ్యత కాదు. ఇప్పుడు 22A ఇవన్నీ ఇంత కఠినంగా ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తుండ్రు? కఠినంగా ఎందుకు స్టార్ట్ అయింది? ఇప్పుడు 22A ఇవన్నీ లేకుండా సెక్షన్ చాలా సెక్షన్లు ఉన్నాయి. ప్రభుత్వానికి అవసరం వచ్చినప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాయి. ఇంకా ఉన్నాయి లోపల. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అసెంబ్లీలో తీర్మానం 200-300 ఏళ్ల క్రితం రాజులు దానం చేసిన భూములన్నీ ప్రభుత్వానివే. రాజులు మీ ముత్తాతలకు వాళ్ళ తాతలకు చేసిన భూములు ప్రభుత్వానివే అని తీయండి అంట. అంటే వెన్ ఇట్ బికమ్స్ లా, ల్యాండ్ బికమ్స్ ఏ పబ్లిక్ ప్రాపర్టీ. ఇంకోటి ఉంది అంటే కఠినమైన లాస్ ఉన్నాయి. ఎప్పుడైనా ప్రభుత్వము దేశం ఇంట్రెస్ట్ కోసం ఏ భూమినైనా ఎప్పుడైనా తన ఆధీనంలో తీసుకోవచ్చు. అంటే ప్రాక్టికల్గా చూస్తే ఈచ్ అండ్ ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ల్యాండ్ ఇన్ ఇండియా బిలాంగ్స్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది ఫేజ్లో అంటే దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తుంటారు. ఒకటి 22A అంటాడు, ఇంకోటి 34B అని ఒకటి తీస్తాడు, ఇంకోటి 64A. మనమంతా ABCD 1 2 3 ఉన్నాం. మనం ఏం అబ్జర్వ్ చేస్తున్నామో అంటే ప్రభుత్వం యాక్టివ్ మోడ్లో వచ్చేసింది. ప్రభుత్వము తన పాకెట్స్ చూసుకుంటుంది. ప్రభుత్వము అంటే ప్రభుత్వమా కాదు, పార్టీలు. ఇప్పుడు ఎందుకు జరుగుతుంది ఇదంతా డ్రామా? ఎందుకు జరుగుతుంది? నెక్స్ట్ 2 yearsలో ఈ జియో లేదా ఈ సెక్షన్లను అడ్డం పెట్టుకొని పెద్ద ఎత్తున ల్యాండ్లు అమ్మి, లేదా ఆల్రెడీ అపార్ట్మెంట్లు అవన్నీ కట్టేసి ఉంటాయి, ఇవంతా ఇల్లీగల్ అని చెప్పి రెగ్యులరైజేషన్ పేరుతో ప్రభుత్వానికి ఫీజులు కట్టించుకోవాలి. లేకపోతే ఈ సెక్షన్లు చాలా ఏళ్ళ నుంచి ఉన్నాయి, మనం వినని సెక్షన్లు. ఇప్పుడు అంతా లేఅవుట్లు అయిపోయినాయి, బిల్డింగ్ కట్టిండ్రు, ఫ్లాట్ కట్టిండ్రు అంటారు. మరి సెక్షన్ నిషేధిత జాబితాలు వచ్చేసినాయి. మళ్ళీ ఇప్పుడు ఏం చేయమంటావు అంటే కోర్టుకు వెళ్ళాలి. ఇప్పుడు అమ్మొచ్చా? అమ్మలేరు, ఎందుకంటే నిషేధిత జాబితా. ఆ జాబితా బయట కోర్టుకు పోయి బయట వేయించుకొని అయినాక అమ్మాలి. దానికి టైం పడుతుంది. దాని కమర్షియల్ నేచర్ని ఇప్పుడు ట్యాప్ చేయగలమా? చేయలేము. అంటే ప్రభుత్వం ఎప్పుడైనా ప్లేట్ తిప్పొచ్చు, మనం తిప్పలేము. ఇప్పుడు ఎవడో ఉంటాడు నిషేధిత జాబితాలో ఉన్న భూములు కోట్లకు అమ్ముకొని వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ లా లేదు, అప్పుడు అంత స్ట్రిక్ట్గా ఫాలో చేసేవాడు లేడు. వాడు కోట్లకు అమ్ముకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ భూమి కొన్నాడు, ఇప్పుడు లా ప్రకారం అది అమ్మలేడు, అది డెవలప్ కూడా చేయలేడు. అంటే లా హెస్ చేంజ్డ్ అండ్ ద పర్సన్ హూ హెస్ మేడ్ మోస్ట్ ఆఫ్ దట్ లా ఈజ్ అవుట్ ఆఫ్ ఇట్స్ పర్వ్యూ. అంటే ఇప్పుడు ఆయన ఏం చేయలేము. అప్పుడు లా లేకుండా వాడు అమ్ముకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు లా వచ్చింది, స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు అమ్ముకోలేరు. ఏం చేస్తారు? అంటే ఆల్రెడీ హైడ్రా నుంచి ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, హైడ్రా సడన్గా ఇప్పుడు వచ్చింది. హైడ్రా ఈ FTL బఫర్ జోన్ అనేది ఒక 30-40 ఏళ్ళ నుంచి ఉన్నాయి. FTL బఫర్ జోన్ మార్కింగ్ ఉంది. ఇప్పుడు ఎందుకు ఇంప్లిమెంట్ అయిందంటే ఇప్పుడు ప్రభుత్వానికి ఆ భూములు కావాలి, కొన్ని కోట్లకు పడగనెత్తినాయి. ఇప్పటివరకు ఎందుకు పట్టించుకోలే అంటే ఈ శిఖం భూములు, ఆ భూములు, ఈ భూములు కూడా పట్టించుకోకుండా చెరువు కింద మునిగిపోతే దానికి ఒక వాల్యూ ఉందా? మీరు ఒడ్లు వేసుకోండి, దానికి వేసుకోండి, మక్కలు వేసుకోండి అని చెప్తుండే. కానీ ఇప్పుడు మక్కలు ఒడ్లు ఓడేయడానికి లేదు, ఎందుకంటే ఎకరా 2-3 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు అయిపోయింది. ఇప్పుడు ఆ శిఖం భూమి ఏమైంది, ఆ భూమి ఏమైంది? ఏ భూమి అయినా ప్రభుత్వ భూమి.
ఇప్పుడు స్ట్రిక్ట్గా FTL బఫర్ జోన్స్ని ప్రభుత్వం నిర్ణయించింది కనుక దాని ప్రకారం అక్కడ కట్టిన భూములు బిల్డింగ్స్ అన్ని ఇల్లీగల్ ఆర్ గవర్నమెంట్ ప్రాపర్టీస్. దీన్ని మనం డినై చేయలేము, కొట్లాడలేము. బికాస్ టెక్నికలీ గవర్నమెంట్ ఈజ్ ఆల్వేస్ రైట్. టెక్నికలీ గవర్నమెంట్ ఈజ్ ఆల్వేస్ రైట్ because they have data and they have documents and they have power to legalize any dormant laws. డార్మెంట్ అంటే పడుకోబెట్టిన లాని ఎప్పుడైనా ప్రభుత్వం తట్టి లేపే ఛాన్స్ ఉంది. నేను చెప్పినా కదా, 300 ఏళ్ల క్రితం ఏదైనా రాజు మీ ముత్తాతలకు పట్టా రాసి ఉంటే అది ప్రభుత్వ భూమే అనే కొత్త లా తేవచ్చు. ఏం చేస్తారు? ఏం పీకలేరు. మీరు అమ్ముకోనంటే మంచిది. ఇంకా మీ దగ్గర 50 ఎకరాలు ఉందనుకోండి, అది మీ శ్రీకృష్ణదేవరాయలు మీ ముత్తాతకి ఇచ్చిన భూమి ఇప్పుడు ప్రభుత్వ భూమి కనుక మీరు అమ్ముకోలేరు. ఏం చేస్తారు? అటు శ్రీకృష్ణదేవరాయని అడగలేరు, అటు మీ ముత్తాత కూడా బతికిలేడు. ఇప్పుడు మీకు లీగల్ ఎవరు దిక్కు అంటే గవర్నమెంట్. గవర్నమెంట్ ఏం చెప్తే అది ఇచ్చేయాలి. వాడు 2 లక్షలు ఇస్తా 50 ఎకరాలు ఇచ్చా అంటే ఇచ్చేయాలి. 2 లక్షలు అంటే 50 అంటే 1 కోటి రూపాయలు ఇస్తాడు, 50 ఎకరాలు తీసుకుంటాడు. ఏం చేస్తారు? ఏం చేయలేరు. కాబట్టి ఒకటి గుర్తుంచుకోవాలి, మనం అంతా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. భూముల ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. భూముల ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. ఈ ఆకాశానికి అంటుతుంటే ఎవరికి లాభం అంటే ప్రభుత్వానికి లాభం. చాలా మంది సెలబ్రేట్ చేసుకుంటారు కదా, ఎకరా 250 కోట్లు. ఇప్పుడు అక్కడ 20 గజాల స్థలం ఉన్నా ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకుంటారు. ఎందుకంటే ఎకరా 270 కోట్లు అయినప్పుడు ఒక 1 సెంటు భూమి కూడా కొన్ని కోట్లలో ఉంటుంది. మళ్ళీ ప్రభుత్వం ఇడుస్తుంది, ఇడవదు. మీకు ఎట్లనో దేవుడి దయ వల్ల అప్పుడు మీకు ఒక 1/2 ఎకర్ దొరికింటుంది. ఇప్పుడు 270 crores ఎకర్ అంటే నియర్లీ 130-140 crores ఎకర్. అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? మనం జస్ట్ యూజ్ చేసుకోమని ఇచ్చినాము, ఇప్పుడు 130 crores ఉంది, సో నువ్వు పక్కకు జరిగిపో, నీకో 50 లక్షలు ఇస్తా. ప్రభుత్వం తప్పులేదు, ప్రభుత్వం ఇస్ లీగలీ కరెక్ట్. ద థింగ్ ఈస్ యు ఆర్ టేకన్ ద లా లైట్లీ. అంటే అప్పుడు కేసు ఫైల్ చేసిన వాళ్ళు ఆ విధంగా చేశారు. అప్పుడు లీగలైజ్డ్ డాక్యుమెంట్స్ కూడా ఒక రకంగా ఉన్నాయి. అప్పుడు అంత పట్టించుకునే వాడు లేడు. ఎందుకంటే ఎకరా ఒక 5-10 వేలు ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం పట్టించుకోదు. అదే 5-10 వేలున్న ఎకరా కాస్త 1 కోటి రూపాయలు దాటిందంటే అంతా ప్రభుత్వ భూమే, అంతా ప్రభుత్వ భూమే. దీనివల్ల ఏం జరుగుతుంది? హైడ్రా ఒక రకంగా దెబ్బ కొడితే, గత 9 ఏళ్లుగా పాలకులు ఏ FTL బఫర్ జోన్లు చూడకుండా అందరికీ అప్రూవల్ ఇచ్చి, అంటే ప్రభుత్వం ఏం చేసింది? ప్రభుత్వం ఒక క్రైమ్ చేసింది 9 yearsగా. FTL బఫర్ జోన్లు విస్మరించేసి దాన్ని ఎండబెట్టేసి లేక్ని అక్కడ హైరైజ్లు కట్టేసింది. అక్కడ ప్రభుత్వమే చేసింది. కానీ ఇప్పుడు ఆ ప్రభుత్వాన్ని నిలదీయడానికి పోతే అక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రెస్పాన్సిబుల్ తప్ప ప్రభుత్వం కాదు. ప్రభుత్వం ఏమంటుంది? మేము మారుతూ ఉంటాం 5 ఏళ్లకోసారి కనుక మేము కాదు, అక్కడ అధికారులు రెస్పాన్సిబుల్ అని అధికారులపై వేసేసి మొత్తం నేపం వేసేసి కోట్ల భూమి ప్రభుత్వ పరం చేసుకుంటుంది. మనం ఏం చేస్తున్నాం? సెక్షన్ 28-22 అంటే మనకేం పెద్ద తెలిసినట్టు, దాంట్లో 100 సెక్షన్లు, 100 ఇటువంటి అమెండ్మెంట్స్, 100 స్లీపింగ్ లాస్ ఉన్నాయి. స్లీపింగ్ పడుకోనున్నాయి. దాన్ని తట్టి లేపుతారు ప్రభుత్వాలు అంతే అవసరం వచ్చిన. ఇది నాదే అంటాడు, అంతే కథ. మళ్ళీ కోట్లకు పోవాలి, కొట్లాడుకోవాలి. 10 ఏళ్ల వరకు మీరు అమ్ముకోలేరు, సావలేరు. ఎందుకంటే గవర్నమెంట్లో దస్తావేజులు ప్రాపర్ వేలో ప్రొడ్యూస్ చేసినప్పుడే అది రిజిస్ట్రేషన్ అవుతుంది. అర్థమైందా? అంటే ప్రభుత్వం ఏ డాక్యుమెంట్స్, చిన్న డాక్యుమెంట్ లేకున్నా మీ రిజిస్ట్రేషన్ రద్దు చేయగలదు లేదా కాకుండా చూడగలదు. ఆ పవర్స్ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. సో ప్రభుత్వంని ఎప్పుడు మనం తప్పు పట్టలేము. రియల్ ఎస్టేట్ హెస్ బికమ్ నియర్లీ 100 times రిస్కీ. లాస్ట్ 10-12 yearsలో రియల్ ఎస్టేట్ ఇస్ బికమ్ 100% రిస్కీ. అంటే అన్ఇమాజినబుల్ రిస్క్స్ ఉన్నాయి.
కాబట్టి మనము సెక్షన్లు ఇవన్నీ ఇప్పుడు ఒక సెక్షన్ వచ్చింది, 1 వీక్ కాగానే ఇంకో సెక్షన్ వస్తుంది, కొత్త కొత్త సెక్షన్లు వస్తాయి. అంటే మన ప్రభుత్వ ఉద్యోగులు కూడా, రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఎప్పుడు పట్టించుకొని సెక్షన్లు పడి ఉంటాయి, అవి తట్టి లేపి ప్రజల్లో తీసుకొని వస్తారు. కాబట్టి మనమంతా, నేను చెప్పిన రియల్ ఎస్టేట్ని ఒక 3-4-5 ఇయర్స్ వరకు టచ్ చేయకండి. 2026 ఎలా ఉంటుందో 1 జనవరి నా వీడియో ఉంటుంది, చూడండి. నేను దాంట్లో ప్రభుత్వం యొక్క పాత్ర కూడా ఎట్లా ఇంక్రీజ్ అయితే చెప్పినాను. ప్రభుత్వమే కొత్త కొత్త లాస్ తీసుకొని వస్తుంది. దానివల్ల రియల్ ఎస్టేట్ భయంకరంగా ఇదవుతుంది. మీరు చూడండి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒక ఆయన గుండెపోటు, సార్ట్ ఆఫ్ గుండెపోటుతో చనిపోవడం జరిగింది. ఇంకా కొంతమంది ప్రెషర్లో ఉన్నారు. ఎందుకంటే కోట్లకు కోట్లు వీళ్ళ చేత అప్రూవల్ అయినాయి, వీళ్ళ స్టేక్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ కొత్త రూల్స్ వల్ల చిక్కులు ఎదుర్కోబోతున్నారు. ఆ చిక్కులు ఎట్లున్నాయంటే, వాళ్ళు ఏళ్లుగా పోగేసిన డబ్బు మొత్తం ఒక్క దెబ్బలో మటుమాయమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నేను కొంతమంది పెద్ద బిల్డర్స్ కూడా ఈ సంవత్సరం లోపలే ప్రాబ్లమ్స్ రాబోతున్నాయని మీ అందరికీ హెచ్చరించాను కదా. ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే గారు బలైపోయారు. అంటే చాలా మంది బీపీ షుగర్లు అన్నీ వచ్చి ఉంటాయి వాళ్ళకు కూడా. ఎందుకంటే 1000 కోట్ల 9 years దే హ్యావ్ ఎంజాయ్డ్. బట్ ఆ ఎంజాయ్మెంట్ కాస్త ఇప్పుడు 100,000 కోట్ల భారంగా మారినప్పుడు ఈవెన్ దే కెనాట్ హ్యాండిల్ దిస్ సిచ్యువేషన్. నార్ బిల్డర్, నార్ పొలిటిషియన్, నార్ ఎగ్జిక్యూటివ్స్, నార్ కామన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. అందరూ దీంట్లో భాగస్వాములే, కానీ కొంతమందికి ఈ బాధ తెలుస్తుంది, వాళ్ళు రియాక్ట్ కాలేకపోతున్నారు. కాబట్టి మనం అందరము ఈ సెక్షన్ల జోలికి పోకుండా మ్యాక్రో లెవెల్లో ఆలోచిస్తే రియల్ ఎస్టేట్ హ్యాస్ బికమ్ వెరీ రిస్కీ. వెన్ యూ బై ఏ ప్రాపర్టీ, ఈవెన్ అగ్రికల్చర్ ల్యాండ్, యూ షుడ్ మేక్ ష్యూర్ దట్ అట్లీస్ట్ మనం ఇప్పుడు 40-50 ఏళ్ళ చైన్ లింక్ డాక్యుమెంట్స్ ఇస్తున్నాం కదా, ఇంకా ఎక్కువ పాత డాక్యుమెంట్స్ కూడా చూడాల్సి వస్తుంది. అది కాకుండా ప్రభుత్వ ఆఫీసుల్లో పక్కా, అంటే స్క్రూటనీ చేయడానికి అడిషనల్ ఫీజు కూడా చెల్లించాల్సి వస్తుంది. అంటే మనము ఒక అగ్రికల్చర్ ప్రాపర్టీని కూడా పట్టా అని ఉంటే పట్టా అనుకొని కొనలేము. దాని చరిత్ర, దాని ఇంటర్ప్రిటేషన్ కూడా కరెక్ట్ చేసుకొని, లీగల్గా ఇంటర్ప్రిటేషన్, దాని అర్థమేమో తెలుసుకొని అప్పుడు ల్యాండ్స్ కొంటే కానీ మన ప్రాపర్టీస్కి ప్రాపర్ వాల్యూ ఉండదు. ఇప్పుడు ఏం జరుగుతుంది, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ఇవంతా టోటల్ ప్యానిక్లో ఉన్నారు. అంటే ఏ అగ్రికల్చర్ పట్టా భూమిని వీళ్ళు కన్వర్ట్ చేశారో అది ఇప్పుడు 22A నుంచి ఎన్ని లోపల లాస్ ఉన్నాయో దాన్ని అటాచ్ చేసేసి ఇప్పుడు రిస్కీ ప్రాపర్టీస్గా మారిపోయినాయి. కాబట్టి హైదరాబాద్కి ఇది ఒక్కలా తక్కువ ఉండే, అంటే బ్రహ్మాండంగా గ్రో అవుతుంది. కొంతమంది కార్లో కూర్చొని చెప్తుంటారు, లాస్ట్ ఇయర్ ఫిగర్స్, లాస్ట్ ఇయర్ ఫిగర్స్. జస్ట్ ఒక 2-3 ప్రాపర్టీస్, పెద్ద ప్రాపర్టీస్ రిజిస్టర్ అయినాయంటే టోటల్ ఫిగర్స్ చేంజ్ అవుతాయి. కాబట్టి జనాలను ఫూల్ చేసేది మానుకొని, ఇప్పుడు చూడండి, హైడ్రా వల్ల ప్రాబ్లం, ఫ్యూచర్ సిటీ వల్ల ప్రాబ్లం, వెస్ట్ హైదరాబాద్లో టోటల్ ప్రాపర్టీ రేట్స్ పడుతున్నాయి, ఆల్ ఓవర్ తెలంగాణ అగ్రికల్చర్ ల్యాండ్ ప్రైసెస్ పడుతున్నాయి. దానిపై ఈ 22A సెక్షన్, ఈ FCDA లిమిట్స్, ఇప్పుడు చూడండి ఫ్యూచర్ సిటీలో FCDA అట, ఇప్పుడు DTCP, ఇది HMDA లేఅవుట్స్ కన్వర్ట్ ఎట్లా కావాలి, FCDA అప్రూవల్ ఎట్లా తీసుకోవాలి, అంటే రీకన్వర్జన్ అంటే FCDAకి మార్గదర్శకాలు ఏం లేవు. కాబట్టి ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ బై చేయాలన్నా ప్రాబ్లమే. రేవంత్ రెడ్డి ఎన్ని 30,000 ఎకరాలు, 50 ఎకరాలు, 50,000 ఎకరాలు చేసినా ఎవడు ల్యాండ్ అక్కడ కొనుక్కోవాలంటే ప్రాబ్లమేటిక్. ఎందుకంటే ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్ సిటీస్ ఫుల్ ఆఫ్ ఈ అసైన్డ్ ల్యాండ్స్ ఇవే, కానీ అంటే 22A అడ్డమైన లేస్ ఇవన్నీ అక్కడ ఇంకా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎవడైనా అంత ఈజీగా పోయి కార్లో కూర్చొని అట్లా తిరిగి ఒక ప్లాట్ కొని ఇది అప్రూవ్డ్ లేఅవుట్,
ఇప్పుడు డిటిసిపి హెచ్ఎండి ఏమున్నా అది రద్దే. అట్లెట్లా రద్దు అవుతుంది? ప్రభుత్వ సర్టిఫికేట్ అంతా ప్రభుత్వమే చేస్తుంది. లాస్ట్కి అది ప్రభుత్వ భూమి అని డిక్లేర్ అయినప్పుడు అది నిషేధిత భూమి కింద పోయి మీరు కొన్న ప్లాట్ కూడా అమ్ముకోలేరు, ఇప్పుడు ఉన్న ప్లాట్లు కూడా లేఅవుట్ ఓనర్స్ అమ్ముకోలేరు. ఆ దుస్థితి ఏర్పడింది కనుక రాబోయే 5 సంవత్సరాలు తెలంగాణ రియల్ ఎస్టేట్ ఘోరమైన స్టేట్లో ఉంటుంది కనుక నేను చెప్పింది ఎప్పుడో చెప్పినట్టు 1 జనవరికి మీకు చెప్పేసిన ఈ ఇయర్ రియల్ ఎస్టేట్కి దరిద్ర కొట్టి ఇయర్ అని చెప్పిన. ఎవడు అలా గ్రో అవుతుంది అర్థమైందా? నా పైసా తెలంగాణకు వస్తలేదు. ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అన్నీ రెవెన్యూ లేక విలవిలలాడతాయి నెక్స్ట్ 3-4 ఇయర్స్లో. కాబట్టి ఇక్కడ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా రెవెన్యూ రాక పాడుబడ్డ థింగ్స్ లాగా తయారయ్యి అన్నీ ఫ్రీగా యూజ్ చేసుకుంటే దాని పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటాయి. ఇప్పుడు చూడండి, నేను మెట్రో ఫేజ్ 1 చెప్పిన అంత ఈజీ కాదు టేక్ ఓవర్ చేసేది. ఇప్పుడు అర్థమవుతుందా? ఫేజ్ 1 ఫేజ్ 2 డిఫికల్టీస్. నేను చాలా ప్లెయిన్ లాంగ్వేజ్ చెప్తా, సఫిస్టికేటెడ్ లాంగ్వేజ్ వస్తుంది కానీ ఎవరికి అర్థం కాదు కనుక నేను అంత డ్రమాటిక్గా నేను ప్రజెంట్ చేయను. చాలా సాధారణంగా మామూలు ఇంట్లో మాట్లాడుకున్నట్టు మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. దయచేసి నేను మాట్లాడుతున్నా అంటే దానికి అర్థం ఉంటుంది. షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ ఉంటుంది, ఒక టైం పడుతుంది. కానీ నేను చెప్పే ఎకనామిక్ ప్రిన్సిపల్స్ కానీ నాటు ప్రిన్సిపల్స్ కానీ అంటే క్రూడ్ ప్రిన్సిపల్స్ కానీ చాలా ఉపయోగపడుతుంది. దయచేసి అంత లైట్గా తీసుకోకండి. నాకు అర్థమైందా? హైడ్రా రంగనాథ్ లాంటి వాళ్ళు నా ఫిగర్స్తో ఏకీభవిస్తున్నారు అంటే మీరు అంటే నేను నా పేరు తీసుకోవడం, ఎవడు నా పేరు తీసుకోడు. వెస్ట్ హైదరాబాద్లో ఎవరికైనా నా మంచి మార్గం ఛానల్ అంటే వీడు ఆ కొంప ముంచేదాకా అంటాడు. అంటే అందరూ వాచ్ చేస్తున్నారు. చాలామంది నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అక్కడ పోయి నీ ఛానల్ పేరు తీసుకోగానే మంచి పెద్ద బిల్డర్స్ కూడా వీడు దరిద్రం నా కొడుకు తిడతారు. అందుకోసం నేను చెప్తున్నా, అంటే వాళ్ళ శాపాలన్నీ నాకు ఆశీర్వాదాలుగా మార్చి నా ఛానల్ చాలా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తుంది. నేను ఇంకా కొత్త కొత్త ఆలోచనలతో మిమ్మల్ని రియల్ ఎస్టేట్ నుంచి అయినంత దూరం పెట్టేలా నా శాయశక్తులా ప్రయత్నిస్తానని మీ అందరికీ హామీ ఇస్తూ నమస్కారం.